మార్కాపురం జిల్లా పామూరు పట్టణంలో రమణమ్మ మెమోరియల్ మల్లికార్జునరెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణంలో పీఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పీఎంఆర్ యువసేన మరోసారి తన సేవా తత్పరతను చాటుతూ ఈ మహోన్నత కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. ఈ సందర్భంగా రక్తదానానికి ముందుగా వైద్య బృందం రక్తదాతలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించి అర్హులైన వారి నుంచి రక్తాన్ని సేకరించారు. రక్తదానం ప్రాణదానంతో సమానం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ యువత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం విశేషం. పీఎంఆర్ యువసేన అధ్యక్షులు మేషే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి కార్యకర్తలు, నాయకులు, యువకులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సుమారు 70 మంది రక్తదాతలు తమ అమూల్యమైన రక్తాన్ని దానం చేసి మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. రక్తదాతలు, సహాయకుల కోసం అవసరమైన అన్ని సదుపాయాలను నిర్వాహకులు కల్పించగా శిబిరం సాయంత్రం 4 గంటల వరకు సజావుగా కొనసాగింది. సేవా కార్యక్రమాల నిర్వహణలో ఎల్లప్పుడూ ముందుండే పీఎంఆర్ యువసేన ఇప్పటికే అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజల ప్రశంసలను అందుకుంటోంది. ఈ మెగా రక్తదాన శిబిరం ద్వారా అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన రక్త నిల్వలు సమకూరనున్నాయని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుంది. యువత ఇటువంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావడం సమాజానికి శుభపరిణామమని కొనియాడారు. పీఎంఆర్ యువసేన చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని అభినందిస్తూ భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డాక్టర్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ కె వెంకటేష్ పామూరు, యువసేన ప్రెసిడెంట్ ఎం మేషే, సెక్రటరీ ఎస్కే రసూల్, ఏవీఎస్ కె శివమనోజ్ సురేంద్ర, ఎస్కే ఖాజా, చిరంజీవి, రమేష్. నేను పీఎంఆర్ యువసేన అధ్యక్షుడిని. ఈరోజు మల్లికార్జునరెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవరణంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ముఖ్య ఉద్దేశం డాక్టర్ మల్లికార్జునరెడ్డి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు, అన్నదానం కానీ, మెడికల్ క్యాంపులు కానీ, ఆ కార్యక్రమాలకి పీఎంఆర్ యువసేన తరఫున ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో 65 మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తం ఇవ్వడం జరిగింది. వారందరికీ మా పీఎంఆర్ యువసేన తరఫున ధన్యవాదాలు. ఇంకా రాబోయే రోజుల్లో మా పీఎంఆర్ యువసేన తరఫున మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని తెలియజేసుకుంటున్నాను. ఆవరణంలో 32వ నెక్స్ట్ వీక్ 32వ అన్నదాన కార్యక్రమం జరగబోతుంది. అలానే మెడికల్ క్యాంపులు వచ్చేసి 36వ మెడికల్ క్యాంపు 7వ తారీఖు జరగబోతుంది. ఉచిత మందులు, ఉచిత ఓపీ ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఆ మెడికల్ క్యాంపుకి వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సేవా కార్యక్రమాల్లో అన్నదాన సేవ మరియు మెడికల్ క్యాంపులు మరిన్ని రోజులు మరియు ఇంకా ఎక్కువగా చేయాలని ఆంధ్ర విద్యార్థి సంఘం ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుని. ఏదైతే ఈరోజు పామూరు మండలంలో పీఎంఆర్ యువసేన తరఫున మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరానికి ఇన్వైట్ చేసినటువంటి మోషాన్న కావచ్చు, మిగతా పీఎంఆర్ యువసేన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పీఎంఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా నడిపే ఈ యొక్క పీఎంఆర్ యువసేన ఏదైతే ఉందో నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఎక్కడైనా సరే సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉంటామని చెప్పి వీళ్ళు ముందుకు రావడం జరిగింది. ఏదైతే మేము అన్నదాన కార్యక్రమాలు చేయడం, మెడికల్ క్యాంపులు పెట్టడమే కాదు, మా వంతుగా మా సహకారం మేము అందిస్తాం, ప్రజలకు సేవ చేయడమే మా సంకల్పం, ప్రజల ఆరోగ్యమే మా ఆదరణ అని చెప్పేసి ఈ పీఎంఆర్ యువసేన స్థాపించడం జరిగింది. ఈరోజు ఏదైతే మోషాబాయ్ చెప్పినట్టుగా మేము రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు పీఎంఆర్ యువసేన తరఫున చేస్తామని చెప్పారు. అదేవిధంగా విద్యార్థుల కోసం ఏదైతే చేస్తారో విద్యార్థుల సపోర్ట్ మీకు ఎన్నడూ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకు మరియు విలేకరులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. No matter the heat outside, stay cool inside with energy efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.